ప్రైజ్ లార్డ్. యేసు ప్రభు మరణించాడు. మరి యేసు ప్రభు చెప్పిన విధంగానే ఆయన మరణించడం జరిగింది. కానీ శిష్యులు అది అంగీకరించే పరిస్థితుల్లో లేరు. శిష్యులు బాధలో, అయోమయంలో, ఎన్నో సందేహాల మధ్య వారి హృదయం చాలా వేదనగా ఉంది. వారు చెదిరిపోయి దాదాపు వారి ఇంటికి వెళ్ళిపోయారు. వారి పరిచర్య లేదు, వారి సహవాసం లేదు. ఆకాశము, భూమి అంతా కూడా మౌనంగా ఉన్నట్లుగా వారికి అనిపిస్తుంది. యేసు ప్రభు ఈ సమయంలో మరి మౌనంగా ఉండటం కూడా అది దేవుని చిత్తము అన్నది తెలియపరుస్తున్నది వారు గ్రహించలేకపోయారు. దేవుని వాక్యం తెలియపరుస్తుంది. నిర్గమకాండం 14వ అధ్యాయం 14వ వచనంలో, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పెను. మౌనము ఒక గొప్ప కార్యానికి సిద్ధపాటుగా ఉంది. మౌనములో దేవుని కార్యములు ఎన్నో మనకి ఆశ్చర్య కార్యములు జరుగుతుంది. సమాధి రాయి వెనక పునరుద్ధానం సిద్ధపడపడుతుంది. ఇది యేసు ప్రభు శిష్యులను కూర్చోబెట్టుకొని వారికి సవివరంగా వివరించాడు. కానీ వారికి కప్పుకొని పోయిన, వారి హృదయాలకు కప్పుకుపోయిన భయము, వేదన వల్ల యేసు ప్రభు చెప్పింది గ్రహించుకోలేకపోతున్నారు. సమాధి రాయి తొలగించబడినట్లుగా వీరి మనసుల్లో ఉన్నటువంటి బాధ, వేదన తొలగినప్పుడు యేసు ప్రభు చెప్పినవన్నీ వారికి గుర్తొస్తాయి. ఆయన ఎలాగైతే చనిపోతాను, నేను తిరిగి లేస్తానని చెప్పినది కూడా వారు గుర్తురాని పరిస్థితి. వేదనలో ఉన్నారు. హృదయం అన్నది వారికి మరి బాధలో, మరి వారికి ఎటువంటి సమాధానం రానటువంటి పరిస్థితిలో, ఎవరి దగ్గరికి వెళ్తే సమాధానం వస్తుంది అన్నటువంటి పరిస్థితులు. ఇటువైపు పెద్దలు, ప్రధాన యాజకులు మరి ఇంకనూ సమాధికి ఎక్కువగా భద్రత ఏర్పాటు చేయండి, ఆయన లెగుస్తాడు అన్నది వారికి గుర్తున్నది. శిష్యులు మాత్రము గుర్తు చేసుకోలేకపోతున్నారు. మరి ఇటువంటి సమయంలో దేవుడు వారికి మీ పక్షం నుండి యుద్ధము చేస్తాను, మౌనంగా ఉండండి అని. మన ప్రార్థనలకి జవాబు రావట్లేదు, ఎంత వేదన పడి గోజాడి ప్రార్థనలు చేస్తున్నా మరి ఫలితం రావట్లేదు అన్నప్పుడు నీకోసం గొప్ప కార్యము సమాధి రాయి వెనకాల సిద్ధపరచబడుతుందని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. పునరుద్ధానుడైన యేసు విజయోత్సాహంగా మనకి గొప్ప విజయం దయచేయబోతున్నాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడమైన యేసయ్య, మరి మా పాపముల నిమిత్తమై, మమ్మల్ని ప్రేమించడానికి నిమిత్తమై, మమ్మల్ని తండ్రి ఎదుట నిర్దోషిగా నిలబెట్టడానికి విషయమై నువ్వు చనిపోయినందుకు నీకు వందనాలు. మరి ఇటువంటి పరిస్థితుల్లో నువ్వు మా కోసం వివరించిన ప్రతిదీ కూడా మేము గుర్తు చేసుకొని, నువ్వు మౌనంలో మహా గొప్ప కార్యములు జరిగిస్తున్నావు. నేను స్తుతించి, ఆరాధించి నీ ఆశీర్వాదములన్నీ కూడా పొందుకోవడానికి మాకు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.